అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ హెల్త్ ఇష్యూ, అదే వైటమిన్ B12 డెఫిషియన్సీ. ఇప్పుడు చాలామందికి డైలీ లైఫ్లో టైర్డ్ ఫీలింగ్ ఉండడం, వీక్నెస్ అనిపించడం, హెడేక్, డిజీనెస్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, లెగ్స్లో నమ్నెస్ లాంటివి ఉంటున్నాయి. కానీ మనం వాటిని నార్మల్ స్ట్రెస్, వర్క్ ప్రెజర్ ఆర్ ఎల్స్ ఏజ్ ప్రాబ్లం అని అనుకొని ఇగ్నోర్ చేస్తున్నాం. కానీ చాలా కేసెస్లో ఈ సిమ్టమ్స్కి మెయిన్ రీజన్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. విటమిన్ B12 అనే విటమిన్ మన బాడీలో చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్, బ్రెయిన్ ఫంక్షన్, నర్వ్ని హెల్తీగా అండ్ DNA సింథసిస్లో ఇంపార్టెంట్. వైటమిన్ B12 వల్ల మన బ్లడ్లో హిమోగ్లోబిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అలాగే మన నర్వ్స్ స్మూత్గా వర్క్ చేయడానికి B12 చాలా అవసరం. B12 సరిపోకపోతే బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతాయి, బ్రెయిన్ స్లోగా రెస్పాండ్ అవుతుంది అండ్ నర్వ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే మన బాడీకి కావాల్సిన అమౌంట్ కన్నా తక్కువ B12 లెవెల్స్ ఉండటం. ఈ డెఫిషియన్సీ ఓవర్ నైట్లో రాదు, చాలా స్లోగా డెవలప్ అవుతుంది. అందుకే ఇనిషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ క్లియర్గా కనిపించవు. బాడీలో B12 స్టోర్స్ కొన్ని ఇయర్స్ వరకు ఉంటాయి, కానీ వన్స్ స్టోర్స్ ఎంటీ అయితే సివియర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. అందుకే డెఫిషియన్సీని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. B12 డెఫిషియన్సీ సిమ్టమ్స్ చాలా వైడ్ రేంజ్లో ఉంటాయి. ఫిజికల్ సిమ్టమ్స్లో టైర్డ్నెస్, వీక్నెస్, డిజీనెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, పేల్ స్కిన్, చెస్ట్ డిస్కంఫర్ట్, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ ఉంటాయి. న్యూరాలజికల్ సిమ్టమ్స్లో హెడ్ అండ్ లెగ్స్లో టింగ్లింగ్ అంటే చెక్లింతల్ ఫీలింగ్, నమ్నెస్, బర్నింగ్ సెన్సేషన్, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, వాకింగ్ డిఫికల్టీ ఉంటాయి. మెంటల్ సిమ్టమ్స్లో మెమరీ లాస్, కన్ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఇరిటబిలిటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొన్ని సివియర్ కేసెస్లో టంగ్ స్వెల్లింగ్, మౌత్ అల్సర్స్, విజన్ డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం B12 డెఫిషియన్సీ కాజెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ కాజ్ డైటరీ డెఫిషియన్సీ. విటమిన్ B12 మెయిన్లీ యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఉంటుంది. అందుకే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ అండ్ వేగన్స్లో B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సెకండ్ మేజర్ కాజ్ అబ్జర్ప్షన్ ప్రాబ్లం. మన స్టొమక్లో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది B12 అబ్జర్ప్షన్కి ఎసెన్షియల్. గ్యాస్ట్రిక్స్, క్రోనిక్ ఎసిడిటీ, స్టొమక్ అల్సర్స్, స్టొమక్ సర్జరీ, ఏజింగ్ ప్రాసెస్ వల్ల ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. లాంగ్ టర్మ్ యూజర్స్ ఆఫ్ ఎసిడిటీ మెడిసిన్స్, డయాబెటీ మెడిసిన్స్, యాంటీ ఎపిలిపిటిక్ డ్రగ్స్ B12 అబ్జర్ప్షన్ని రిడ్యూస్ చేస్తాయి. ఆల్కహాల్ కన్సంప్షన్స్ అండ్ స్మోక్ కూడా డెఫిషియన్సీ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. B12 డెఫిషియన్సీ అన్ట్రీటెడ్గా ఉంటే సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. సివియర్ అనీమియా డెవలప్ అయ్యి బాడీ వీక్నెస్ పెరిగిపోతుంది. నర్వ్ డ్యామేజ్ వల్ల పర్మనెంట్ నమ్నెస్, మజిల్ వీక్నెస్, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ సైకోసిస్ కూడా డెవలప్ అవ్వచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్లో B12 డెఫిషియన్సీ ఉంటే బేబీకి న్యూరల్ ట్యూబ్ ఎఫెక్ట్స్, లో బర్త్ వెయిట్ లాంటివి రిస్క్ అవుతాయి. చిల్డ్రన్లో గ్రోత్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ స్లో అవుతుంది. అందుకే ఈ డెఫిషియన్సీని లైట్గా అస్సలు తీసుకోకూడదు. ఇప్పుడు కేర్ అండ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ ప్రాపర్ డయాగ్నోసిస్. బ్లడ్ టెస్ట్ ద్వారా సీరం B12 లెవెల్స్ చెక్ చేయాలి. కొన్ని కేసెస్లో కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండ్ పెరిఫెరల్ స్మియర్ టెస్ట్లు కూడా అవసరం. డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్ సజెషన్ ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మైల్డ్ డెఫిషియన్స్లో ఓరల్ B12 టాబ్లెట్స్ ఆర్ సిరప్స్ ఇవ్వడం జరుగుతుంది. మోడరేట్లో సివియర్ డెఫిషియన్స్లో ఎస్పెషల్లీ న్యూరాలజికల్ సిమ్టమ్స్ ఉంటే విటమిన్ B12 ఇంజెక్షన్స్ ఇవ్వడం బెస్ట్ ట్రీట్మెంట్. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల B12 స్టోర్స్ రీఫిల్ అవుతాయి. డైటరీ కేర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాన్ వెజిటేరియన్స్కి లివర్, ఫిష్, చికెన్, మీట్, ఎగ్స్ ఎక్సలెంట్ B12 సోర్సెస్. వెజిటేరియన్స్కి మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, పన్నీర్, చీజీ లాంటివి హెల్ప్ చేస్తాయి. ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లైక్ సోయ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ కూడా B12 ప్రొవైడ్ చేస్తాయి. స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్ డైలీ B12 సప్లిమెంటేషన్స్ చాలా అవసరం. డాక్టర్ అడ్వైస్తో సప్లిమెంట్స్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా B12 రికవర్లో హెల్ప్ చేస్తాయి. ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించాలి ఆర్ అవాయిడ్ చేసేసేయాలి. స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎసిడిటీ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ వాడుతున్న వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తప్పనిసరి.
ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా అండ్ మెడికేషన్ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ రికవరీని ఫాస్ట్ చేస్తాయి. చాలామందికి డౌట్ ఉంటుంది, విటమిన్ B12 డెఫిషియన్సీ రికవరీ అవుతుందా అని. ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్, ఎస్, కంప్లీట్లీ రికవరీ అవుతుంది. ఇఫ్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మైల్డ్ డెఫిషియన్సీలో 2 to 3 monthsలో సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సివియర్ నర్వ్ డ్యామేజ్ ఉంటే రికవరీ కొంచెం స్లో అవుతుంది, కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తప్పనిసరి. డిలే చేస్తే నర్వ్ డ్యామేజ్ అయి పర్మనెంట్ అవ్వచ్చు. అందుకే ఎర్లీ కేర్ చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అయితే B12 డెఫిషియన్సీని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. వెజిటేరియన్స్, ఎల్డర్లీ పీపుల్, ప్రెగ్నెంట్ ఉమెన్, డయాబెటీస్ పేషెంట్స్, ఎసిడిటీ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ వాడుతున్న వాళ్ళు రెగ్యులర్గా B12 లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఇయర్కి ఒక్కసారి హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, విటమిన్ B12 డెఫిషియన్సీ చాలా కామన్, బట్ ఆఫెన్ ఇగ్నోర్ కండిషన్. రైట్ అవేర్నెస్, టైమ్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ డైట్ అండ్ ట్రీట్మెంట్ ఉంటే B12 డెఫిషియన్సీ మనకి ప్రాబ్లం కాదు. మన హెల్త్ మన చేతిలో ఉంది. ఈ వాల్యుబుల్ మెసేజ్తో ఈ యొక్క వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. స్టే హెల్తీ, స్టే ఎనర్జెటిక్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్.